డాక్టర్ని చదివించాను. అమ్మాయికి పీజీ చేయించి, అమ్మాయికి పెళ్లి చేయించి, ఈ బాధ్యతలన్నీ నావి. తండ్రిగా నా బాధ్యతలు. అది కండిషన్స్ లో పెట్టి అలా అడగాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది నా బాధ్యత. నా పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలో నాకు తెలుసు, అది నేను చేస్తాను సార్. మూడోది. నాలుగోది ఏంటంటే, ఈ ఏదైతే వాళ్ళు కోర్టులకు వెళ్ళారో నా మీద 498A పెట్టి, అందులో డొమెస్టిక్ వైలెన్స్ అని పిటిషన్ కూడా ఒకటి టెక్కల కోర్టులో వేసి, ఈ 2 పిటిషన్స్ ఒకవైపు నడుస్తుండగా పెద్ద మనుషుల్ని పంపించి మేము 5 పాయింట్లు డిమాండ్ పెడుతున్నామని మీకు చెప్పినటువంటి 5 పాయింట్లని ఆమె డిమాండ్ చేయటం జరిగింది సార్. ఆ డిమాండ్లో మీకు చెప్పినట్టుగా ఫ్యాక్టరీ ఓకే చేశాను, 6 కోట్ల రూపాయల విలువైన బంగ్లా ఓకే చేశాను, పిల్లల చదువులు నా బాధ్యత అని చెప్పాను. ఈ కోర్టులో ఏవైతే పిటిషన్స్ వేసుకున్నామో నేను కూడా విడాకుల నోటీస్ ఇచ్చాను సార్. అది కూడా కోర్టులో తేల్చుకోవాలి అని వాళ్ళు అన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు, కోర్టులో తేల్చుకోండి, కోర్టులో ఏ రకమైన నిర్ణయం వస్తే ఆ నిర్ణయం చేద్దామని వాళ్ళ ఫాదర్ అన్నారు 4వ పాయింట్కి. సరేలే, మనము ఇక్కడ మ్యూచువల్ గా చేసుకుంటే మంచిది, లేదనుకుంటే కోర్టులో చేసుకుంటారు. ఆస్తులన్నీ తీసుకున్న తర్వాత మ్యూచువల్ గా చేసుకోవటం ధర్మం. లేదు, ఆస్తులన్నీ తీసుకున్న తర్వాత కూడా కోర్టులోనే చేసుకుంటామంటే సరే, అది మీ ఇష్టం. అది కూడా నేను ఒప్పేసుకున్నాను సార్. ఇక 5వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి నివాసం. ఈ నివాసం అన్నది ఇది పెద్ద విలువైంది, వాల్యుబుల్ కాదు సార్. ఇది మరి విలువైంది, వాల్యుబుల్ కాదన్నప్పుడు ఇచ్చేచ్చు కదా పోనీ మీరు కూడా ఎందుకు అక్కడ పట్టుకుని కూర్చున్నారు? అదే చెప్తున్నాను సార్. ఈ ఆస్తి నాకు ఇప్పుడు నాకున్నటువంటి ఆస్తులు ఏవైతే అనుకున్నానో ఒక 30 కోట్ల విలువ ఉంటే, ఈ ఆస్తి విలువ ఒక 3 కోట్లే ఉంటది సార్. ఎప్పుడైతే దువ్వాడవాణి ఇంటి తలుపులు వేసి 2 ఏళ్ల క్రితం నాకు ఇంటికి రానివ్వకుండా తను టికెట్ పొందిన తర్వాత, అంటే నేను అధిష్టానంతో కన్విన్స్ చేసి ఆమెకే టికెట్ ఇవ్వండి, ఆమె చేస్తారులేండి, నేను తగ్గిపోతానని చెప్పి 100 మెట్లు దిగి ఆమెకు అవకాశం ఇచ్చిన తర్వాత ఇంటికి తాళం వేశారు సార్. ఇంటికి ఎప్పుడైతే తాళం వేశారో, నేను మీకు ఇదివరకు చెప్పాను, నేను బయట ఉన్నాళ్ళు కొనలాలు, తర్వాత వెళ్ళి పలాసలో ఉన్నాను. పలాసలో ఉన్న తర్వాత మళ్ళీ నేనే పోటీ చేయాల్సిన అవసరం వస్తుందని అధిష్టానం చెప్పిన తర్వాత టెక్కల్లో ఏదో ఒక నివాసం ఏర్పాటు చేసుకోకుండా టెక్కల్లో పలాసలో ఎలా ఉంటాను అని చెప్పి టెక్కల్లో ఈ నివాసం ఏర్పాటు కోసం పార్వతీశం మాస్టర్ అన్నది అతని ల్యాండ్ సార్. ఇది ఆ ల్యాండ్ కి అప్పటికప్పుడే నా దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు అంత ఇవ్వలేను. నేను ఇంచుమించు ₹1 కోటి పైచిలుకు అది. నేను కొంత డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులకి చెక్స్ ఇచ్చాను సార్. చెక్స్ ఇచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి నాకు ఏం చేశారంటే, శ్రీనివాస్ నాకు తెలియనివాడా, నాకు ఎప్పటికైనా ఇస్తాడులే, చాలా కష్టాల్లో ఉన్నాడు, పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మనిషి ఇన్ని ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ఆస్తి రాసివ్వడానికి ఏముందని ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు సార్. దానికి ఎగనెస్ట్ గా నేను చెక్స్ ఇచ్చాను. మరి బిల్డింగ్ కట్టాలి కదా, నేను ఉండాలంటే ఒక రూము, కింద ఆఫీసు, ప్రజలు వస్తారు పోతారు, వీటన్నిటికి సంబంధించి ఒక టెంపరీ స్ట్రక్చర్ లా కింద ఒక ఫ్లోర్ ఆఫీస్ కోసం, పైన ఏమో నేను ఉండటానికి ఒక రూమ్ వేసుకొని, పైన మరొక స్లాబ్ వేసుకుని అక్కడతో ఆగిపోయింది సార్ పని. దీనికి మా బ్రదర్ దగ్గర నుంచి కొంత, నాకు ఆర్థికంగా కూడా ఎన్నికల్లోనూ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో మాధురికి కూడా నాకు కొంత హెల్ప్ చేశారు సార్, ఒక 2 కోట్ల వరకు. అదిని బ్రదర్ చేసిన హెల్ప్ తో, పార్వతీశం చేసిన హెల్ప్ తో నేను ఈ బిల్డింగ్ నిర్మాణం చేయగలిగాను సార్. నేను అన్నది ఏంటంటే, స్పష్టంగా అన్ని కోరికలు తీర్చేస్తూ, నాకున్న ఆస్తులన్నీ మీకు రాసేస్తూ, ఉండటానికి ఆఖరికి నాకు నివాస యోగ్యం లేకుండా మీరు చేస్తారు. ఎందుకంటే గత చరిత్రలో నేను కళ్ళారా విన్నాను, నా కష్టాలు పడ్డాను, నేను శారీరకంగా మానసికంగా ఎంత బాధపడ్డానో అది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏదైతే మీకు ఇప్పుడు ఫోటోలో చూపించానో, ఈ ఇంటికి తాళం వేసి నాకు ఇంటికి రానివ్వకుండా చేస్తే, ఇదే పరిస్థితుల్లో నేను బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ నిన్న అంటే 9వ తారీఖు ఇదే ఇంటి మీద, నేను కొత్తగా కట్టించినటువంటి ఈ నేషనల్ హైవే మీద ఉంటున్నటువంటి ఇంటికి తాళాలు విరగొట్టి ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేసి నన్ను అటాక్ చేయటానికి కొంత దాడి చేస్తే, దాని ప్రయత్నం చేయలో మళ్ళీ నేను ఇల్లు గాని రాసిస్తే, ఈ ఇంటికి కూడా తాళాలు వేస్తే నేను ఎక్కడికి పోవాలి అని సభ్య సమాజానికి మీ ద్వారా నేను అడుగుతున్నాను సార్. నెంబర్ 1 సార్, ఒకవేళ నా తదనంతరం వరకు, నేను ఉన్నంత వరకు నాకు ఇల్లు కూడా లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి? నేను ఎలా ప్రజలతో మాట్లాడాలి? ఏ చెట్టు కింద మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలో నాకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కొద్ది రోజులు అలాంటి నీచమైన పరిస్థితి అనుభవించాను 2 ఏళ్ల క్రితం. నేనేమంటానంటే, పిల్లలకి చదివించాల్సినటువంటి చదువులు, వాళ్ళకి కావాల్సినటువంటి ధనం నేను సమకూర్చుకుంటాను. నీకు ఒక 20 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి ఫ్యాక్టరీ ఆల్రెడీ రాసేసాను.
ఈ ఇల్లు కూడా రాసేస్తా. అంటే అలా అని కాదు, హాయిగా నిజంగా ఆ ఇల్లు కూడా అంటే 31 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చేస్తున్నాను, 3 కోట్ల రూపాయల ఇల్లు మాత్రం నా దగ్గర ఉంచుకున్నాను అని మీరు అంటున్నారు. ఆ ఇంటితో మీకు ఏదైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండి మీరు వద్దు అని అంటున్నారా? మీరు నిజంగా ఒకవేళ అంటే విడిపోవటం అనేది ఎవరికైనా బాధాకరమే, విడిపోవాలని అని కాదు, కానీ ఒకవేళ కలిసి ఉండటానికి అవకాశం లేదు, విడిపోవడానికి ఇల్లే అడ్డంకి అని అనుకుంటే మీకు 30 కోట్లు ఇచ్చినప్పుడు 3 కోట్లు పెద్ద ఎక్కువ కాదు. అంటే ఆ ఇంటితో ఇంకేదైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండి మీరు ఏమనంటున్నారా? ఎమోషనల్ అటాచ్మెంట్ ఏట్లేదు సార్, అంతా ప్రాక్టికల్ అటాచ్మెంట్. అప్పులే సార్, అప్పులు. నిన్న ఆయన కూడా ఇంటి మీదకి వచ్చాడు సార్ పార్వతీశం. మీరు ఇలాగే గొడవలు పడితే నా స్థలం మీద కట్టినటువంటి నాకు డబ్బులు ఇవ్వకుండా మీరెవరు, ఇంటికి తాళం వేస్తాను, నా సంగతి చూపెడతానని ఆయన నిన్న కూడా వచ్చాడు ఇక్కడికి. ఓకే, అంటే వాళ్ళకి నేను అనేది అదే, ఇప్పుడు మాధురి పెట్టుబడులు ఉన్నాయి, ఇందులో మీ బ్రదర్ పెట్టుబడులు ఉన్నాయి, కాబట్టి ఆ అటాచ్మెంట్తో ఈ ఇల్లుని ఇవ్వనంటున్నారు. 30 కోట్లు ఇచ్చిన మీకు 3 కోట్లు పెద్ద లెక్క కాదు, కానీ 3 కోట్ల దగ్గర వివాదం ముడిపడి ఉంది అని అంటున్నారు. నిజంగా ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఇచ్చేస్తే వివాదం అయిపోద్దా? అయినా కూడా ఇంకా ఏదోటి ఉంటుందా? ఆమె ఇంటెన్సిటీ ఇల్లు గాని లేక ఇంకేదే కాదు సార్. ఆమె ఇంటెన్సిటీ ఏంటంటే, వాణి ఇంటెన్సిటీ ఏంటంటే, ఈ టెక్కల్లో నేను ఉండకూడదు. తనే చెప్పింది చాలా స్టేట్మెంట్స్ లో, నువ్వు టెక్కల్ నుంచి వెళ్ళిపో, పలాస వెళ్ళిపో, ఇంకెక్కడికైనా వెళ్ళిపో, ఈ ఆస్తులు అవసరమైతే టెక్కల నియోజకవర్గంలోనే ఉండకూడదా? ఆ 4 మండలాల్లో ఎక్కడ ఉండకూడదా? లేకపోతే టెక్కల మండలం దాటి వేరే 3 మండలాల్లో ఎక్కడైనా ఉండొచ్చా? టెక్కల్లో ఉండకూడదు అంటారా? అంటే ఇక్కడ రాజకీయ ఈ సరిహద్దు, అంటే ఈ జురిస్డిక్షన్, ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో నేను ఎక్కడ ఉండకూడదు. సరే, ఇది భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజ్యాంగం ప్రకారం కానీ న్యాయ ప్రకారం ఎథికల్ గా కానీ నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు అనే హక్కు ఎవరికైనా ఉందా సార్? అసలు ఈ ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు ఈ టెక్కల్లో ఉండొద్దు అని పదే 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 ఆమె మీడియాలో చెప్పారు. నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి అని కూడా చెప్పారు. ఇతనికి వైసీపీ సస్పెండ్ చేయాలని కూడా చెప్పింది, తనే డిమాండ్ చేసింది. నువ్వు పలాసలో ఎలా ఉన్నా పర్వాలేదు, మాధురితో తిరిగినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు, నువ్వేమైపోయినా పర్వాలేదు, టెక్కల్లో మాత్రం ఉండొద్దు. ఇప్పుడు నిన్నటికి నిన్న ఒక రాగం మార్చింది. అంటే మొదటి రోజు వస్తూ పిల్లలు ఇంటికి వస్తే నాన్న తలుపు తీయలేదు అని దుష్ప్రచారం చేసింది. రెండవ రోజు పిల్లల్ని నేను పంపించలేదు, వాళ్ళగానే వెళ్ళారు, అసలు నాకు ఇష్టం లేదు పిల్లలు అక్కడికి వెళ్ళటం అని చెప్పింది. మూడవ రోజు అంటే శ్రీనివాస్ గారు, వివాదాన్ని ఆమె తెగనవడం లేదు అంటే వివాదం తెగిపోకూడదు, మీలో ఏదైనా మార్పును కోరుకుంటున్నారంటారా? వాణి మార్పు కోరాలి అనుకుంటే 30 సంవత్సరాలు పడే తగు కాదు సార్. ఇది తను రాజకీయంగా అబాసు పాలు చేయాలి, నాకు అప్రతిష్ట పాలు చేయాలి, నేను రాజకీయంగా టెక్కల్లో ఉంటే తనకు ప్రతిబంధకం, తన ఎదుగుదలకి అడ్డంకి, నేను ఇక్కడి నుంచి పోతే తన ఎదుగుదలకు అవకాశం వస్తుందన్న రాజకీయ కోణం తప్ప, ఈ రాజకీయ కోణంలో నన్ను అబాస్ పాలు చేయటం తప్ప ఇంకో ఉద్దేశం ఆమెకు లేదు సార్. ఇది నేను స్పష్టంగా, నేను 30 ఏళ్ళ అనుభవంలో పెళ్ళైన, కానీ ఎందుకు మీ విషయంలోనే అలా అని కాదు, ఇప్పుడు భార్యాభర్తలు రాజకీయాల్లో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఒకరు ఎంపీ